వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పచ్చని అడవిలో ఆ పక్షుల కిలకిల రావాల్లో, వీచే పిల్ల గాలుల్లో, చల్లని వాతావరణంలో ఏ ఆకు మాటున ఏముందో, ఏ పొదల మాటున ఏం దాగిందో, ఏ మట్టి దిబ్బలో ఏముందో అర్థం కాని పరిస్థితి. ఏ ఆకు ఎప్పుడు పేలుతుందో, ఏ మట్టి దిబ్బ ఎప్పుడు విస్ఫోటనం చెందుతుందో, ఏ పొదల మాటున ఆయుధాలు దాగున్నాయో. ఎస్, ఇప్పుడు అడవుల్లో ఇదే పరిస్థితి. అన్నలు వెళ్ళిపోయారు. చాలామంది అన్నలు ఎన్కౌంటర్ అయితే పెద్దన్నలంతా లొంగిపోయారు. కానీ ఆ అడవుల్లో ఆయుధాలు అలాగే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆయుధాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. లొంగిపోయిన అన్నలు కొంత సమాచారం ఇచ్చినప్పటికీ చాలామంది క్యాడర్ దళ సభ్యులు హతమయ్యారు. వారికి తెలిసిన సమాచారం ఎవ్వరికీ తెలియదు. ఫలితంగా అడవుల్లో అన్నలు వెళ్ళిపోయారు, కానీ ఆయుధాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఎస్, ఎర్ర వసంతం కాస్త మసకబారింది. మావోయిజం దాదాపు అంతమైనట్టే. ఎక్కడా మావోయిస్టుల అలికిడి లేదు. చాలామంది లొంగిపోయారు. అనేక మంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ వాళ్ళ ఆయుధాలు ఎక్కడ? వాళ్ళ డంప్ ఎక్కడ? ఎక్కడెక్కడ వాళ్ళు ఆయుధాలు దాచుకున్నారు? ఇప్పుడు పోలీసులకు ఇది పెద్ద సవాల్గా మారింది. మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఈ డంపుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒక తెలంగాణలోనే కాదు, దండకారణ్యమంతటా, అబూజ్మడ్ పరిసరాల్లో, కర్రె గుట్టల్లో ఎక్కడెక్కడ తుపాకులు దాచిపెట్టారో తెలియదు. ఎక్కడ మందు పాత్రలు ఉన్నాయో తెలియదు. పోలీసులు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో, తెలంగాణతో సహా ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అనేక ప్రాంతాల పోలీసులు ఇప్పుడు ఆయుధాల కోసం గాలిస్తున్నారు. అవును, అన్నలు వెళ్ళిపోయిన ఆయుధాలు అక్కడ పదిలంగానే ఉన్నాయి. ఈ ఆయుధాల కోసం వేట ముమ్మరమైంది. ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఆయుధాలు పేలుతున్నాయి కూడా, అంటే బాంబులు పేలుతున్నాయి కూడా. మరికొన్ని చోట్ల పోలీసులు ఆ బాంబులను వెలికి తీసి స్పాట్లోనే, అంటే అక్కడే పేల్ చేస్తున్నారు. ఇంతేకాకుండా పెద్ద ఎత్తున తుపాకులు దొరుకుతున్నాయి, మందు పాత్రలు దొరుకుతున్నాయి, వాళ్ళ సాహిత్యము దొరుకుతోంది, నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. ఎస్, ఇప్పుడు అన్నలు లేని ఆ అడవి రాజ్యంలో ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. వాళ్ళ డంపులు ఎక్కడెక్కడున్నాయో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయుధాలు ఉన్నాయో ఎవరికి తెలియని పరిస్థితి. పోలీసులకు ఏమాత్రం ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన సమాచారం తెలియదు. అనేక మంది మావోయిస్టులు లొంగిపోతే కొంత సమాచారం ఇచ్చారు. కానీ చాలామంది దళ సభ్యులు అడవుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఆయుధాలు ఎక్కడ దాచారు? ఇంత పెద్ద ఎర్ర సైన్యం అంటే ఆయుధాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండాలి కదా. కొంతమంది లొంగిపోయారు, తమ ఆయుధాలు అప్పగించారు. చాలామంది ఆయుధాలు లేకుండానే అడవులోంచి బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను గడగడలాడించిన ఎర్ర సైన్యం దగ్గర ఈ మాత్రం ఆయుధాలే ఉన్నాయా అన్న సందేహం రాకపోదు. పోలీసులకు కూడా, భద్రతా బలగాలకు కూడా ఇదే డౌట్. ఇదే కారణంగా అడవుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్టు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందుకే ఈ ఆయుధాలు, మావోయిస్టుల మందు పాత్రలు, వాళ్ళ నిధులు ఇవన్నీ వెలికి తీసేందుకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆపరేషన్ ప్రారంభించాయి. అన్నలు లేరు కదా, అడవుల్లోకి సూటిగా వెళ్ళగలుగుతున్నారు. కానీ అడుగు వేయాలంటే భయం. ఎక్కడ మందు పాత్ర పేలుతుందో తెలీదు, ఎక్కడ ఎలాంటి బాంబులు అమర్చారో తెలియదు. భద్రతా బలగాలు ఇప్పుడు ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఎస్, అన్నలు లేని అడవి రాజ్యంలో ఆయుధాల కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది, శోధన మొదలైంది. అన్నలు లేని రాజ్యంలో ఆయుధాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. వాటిని వెలికి తీయడం ఇప్పుడు భద్రతా బలగాలకు పెద్ద సవాలే.